పంతం వెంకటేశ్వర గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వ పరిపాలనలో 5 సంవత్సరాలుగా కల్తీ చేస్తున్న వారిపై నియంత్రణ లేకపోవడం వల్ల అధ్యక్ష, ఉదాహరణకి తిరుపతి లడ్డూలో కూడా కల్తీ చేసి ప్రజల మనోభావాలు అలాగే ప్రజల యొక్క ఆరోగ్యంతో కూడా ఆడుకునే సందర్భాలు చూసాం అధ్యక్ష. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆహార కల్తీ కేసులో మొదటి స్థానంలో ఉన్న విషయం ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష. జాతీయ స్థాయి కేసులో సగానికి పైగా కేసులు మన రాష్ట్రంలో నమోదయ్యాయని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కల్తీ ఆహారం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. హాస్టల్లో పాఠశాలకు సరఫరా చేసే ఆహారం కూడా కల్తీ చేస్తూ ఉన్నారు. ఇది ఆందోళనకరం. చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అధ్యక్ష. హోటల్లో తినుబండారాలు అమ్మే దుకాణాల మీద అప్పుడప్పుడు దాడి చేయడం తప్ప సరైన నియంత్రణ ఉండట్లేదని చెప్పి ఫుడ్ సేఫ్టీ అథారిటీ సిబ్బందిని కొంచెం అధికంగా పెంచాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అలాగే పప్పు దినుసులు కొన్ని హానికరమైన రంగులు కొన్ని రకాల గింజలతో కల్తీ అవుతున్నాయి అధ్యక్ష. అలాగే ధాన్యంలో గులకరాళ్ళు మట్టి పాడైపోయిన గింజలతో కల్తీ చేస్తూ ఉన్నారు. నెయ్యి ఇతర పాల ఉత్పత్తుల్లో కొన్ని పిండి పదార్థాలు కలిపి సరఫరా చేస్తున్నారు అధ్యక్ష. కారంలో ఇటుక పొడి కృత్రిమ రంగులు కలుపుతారు అధ్యక్ష. కారం ఎంత వేయాలో కూడా ఆడవాళ్ళకి వంట వండేటప్పుడు ఎంత కారం వేయాలో కూడా ఉజ్జాయింపుగా వేస్తూ ఉండేవారు. అది వేసి పరిస్థితి లేదు అధ్యక్ష. అది ఏ రకం కారం ఉంటుందో కూడా తెలియని పరిస్థితులు ఉంటుంది. పసుపులో రంపం పొడి శుద్ధ పొడి కొన్ని రకాల కృత్రిమ రంగులు కల్తీ చేస్తున్నారు అధ్యక్ష. వంట నూనెలో కూడా కొన్ని కృత్రిమ రంగులు ఆముదాలు మినరల్ పత్తి గింజలు జంతు కొవ్వు ఇటువంటి కలుపుతున్నారు అధ్యక్ష. బెల్లం తయారీలో పెద్ద ఎత్తున శుద్ధ పొడి వాషింగ్ సోడా కలిపి కల్తీ చేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, దీర్ఘకాలం ప్రభావం దీని మీద ఆరోగ్యాల మీద పడతా ఉంది అధ్యక్ష. ప్రతి ఒక్కరికి కూడా కండరాలు వ్యాయాలు రక్తహీనత పక్షవాతం మెదడు దెబ్బతిన్నో లేదా కాయ దెబ్బతిన్నో అటువంటి జరుగుతున్నాయి అధ్యక్ష. ఆహార కల్తీ విషయంలో జాగ్రత్తలు అవసరం. నియోజకవర్గాలు ఆకర్షించే మార్కెట్లు వివిధ రకాల రసాయనాలతో కూడిన కలర్లో దినుసులు రసాయనాలు ఇంపుగా కనిపిస్తున్నాయి అధ్యక్ష. అసలు దీని మీద ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు అధ్యక్ష? దీని మీద ఇన్స్పెక్షన్ చేయడానికి ఎంతమంది ఆఫీసర్లు తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష? దీని మీద చాలా ప్రధానమైన సమస్య ఇవాళ సమాజంలో. ఇవాళ హాస్పిటల్ నిండా జనాలు కిటకిటలు ఆడుతూ ఉన్నారంటే కేవలం కారణం ఈ కల్తీయే కారణం అధ్యక్ష. దీన్ని మిగిలిన అంశాల్లో కాకుండా దీన్ని చాలా ఇంపార్టెంట్ అంశంగా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. హానికరమైన పదార్థాలు శరీరానికి విపత్తు కలిగిస్తున్నాయి అధ్యక్ష. హార్మోన్ల పనితీరును కూడా మార్చేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు అధ్యక్ష. హానికరమైన ప్రభావాల నుండి కల్తీ శరీరంలో ఉన్న విషయాన్ని ఉత్పత్తి చేస్తుందని పక్షవాతం లేదా చివరికి రోగి మరణానికి కూడా దారితీస్తుంది అధ్యక్ష. పాలు విషయంలో అధ్యక్ష డిటర్జెంట్ పౌడర్ కొవ్వు అణువులు మరియు యూరియా వంటి పదార్థాలతో కలిసి పాలు తయారు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఒక కుటీర పరిశ్రమలో కల్తీ ప్రతి అంశం మీద కూడా కల్తీ కుటీర పరిశ్రమలో జరుగుతూ ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు మంత్రి గారు ఇప్పుడే చెప్పారు అధ్యక్ష. కానీ దీని మీద ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఏదన్నా వేసి ఆపకపోతే అధ్యక్ష ఇది ముందు ఎంత ప్రమాదానికి దారితీస్తుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మన అందరూ కూడా అనారోగ్యాలు పాలై రేపొద్దున హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది. ఏదైనా హోటల్కి వెళ్తే ఏదైనా తినాలంటే కూడా భయవేసి పరిస్థితి వేలైతే కనపడుతుంది అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, దీని మీద ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి వేసి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈ రోజు ఆహారంలో కల్తీ మీద మంచి చర్చ తీసుకొచ్చినందుకు పంతం నానాజీ గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు చాలా బర్నింగ్ ఇష్యూ అధ్యక్ష. ఇది టేస్టింగ్ సాల్ట్ ఏదైతే ఉందో అది చైనాలో తయారవుతుంది అధ్యక్ష. దాన్ని ద్రాక్ష తోటలు మందు కింద తీసుకొచ్చి ఇక్కడ జనంతో తినిపిస్తున్నారు అధ్యక్ష. కిడ్నీలు లివర్లో పాడవుతున్నాయి అధ్యక్ష దానివల్ల. మరి దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది మంత్రి గారు ఇప్పుడు ఇంతకుముందు తీసుకోవడం లేకపోయినా ఇక్కడి నుంచైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరం మనకు ఉంది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి హోటల్లోనూ టేస్టింగ్ సాల్ట్ ఉంది అధ్యక్ష. అదేవిధంగా కలర్స్ కూడా వాడుతూ ఉన్నారు అధ్యక్ష. దాని మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఆలోచన చేయమని నేను కోరుతున్నాను. పాలల్లో కల్తీ అధ్యక్ష. మనం ఇక్కడ పెరుగు తిన్నాం అధ్యక్ష. మనమే
దాంట్లో ఎప్పుడైనా టేస్ట్ కనీసం ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష. దాంట్లో కూడా యూరియా కలుపుతున్నారు, నూనె కలుపుతున్నారు అధ్యక్ష. కాబట్టి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా చేపల చెరువులో కూడా మరి ఏదైతే మనం తిని ఫిష్ లో కూడా కల్తీ అధ్యక్ష. దాంట్లో గొడ్డు మాంసాన్ని, పశు వ్యర్థాలను కలుపుతున్నారు అధ్యక్ష. ఇవన్నీ తెలియనట్టుగా మరి అధికారులు ఎవరో పట్టించుకుంటారు అధ్యక్ష. మరి అదే రకంగా ఏదైతే తోపుడు వాళ్ళ మీద మనం పెట్టేటువంటి ఫుడ్ లో కూడా అంత కల్తీ అధ్యక్ష. దాంట్లో అంత కాగునంతో చాలా మంది ఆరోగ్యాలు పాడవుతుంది అధ్యక్ష. ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అధ్యక్ష. వచ్చిన తర్వాత మనం ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళకి సహాయం చేయడం కంటే అది రాకుండా చూడవలసిన అవసరం మన సభకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మాంసంలో కూడా మిక్సింగ్ అధ్యక్ష. బీఫ్ కలుపుతారు అధ్యక్ష, రేటు పెరిగిన వాళ్ళ మటన్ లో. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా నియంత్రించాలనేది మరి గౌరవ మంత్రి గారు కూడా దీనికి ఆలోచన చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇది వరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనే వాళ్ళు మున్సిపాలిటీ నుంచి చెక్ చేసేవారు అధ్యక్ష. వాళ్ళ అజమాయిషీ లేకుండా జిల్లాకి ఒకే ఒక్క ఫుడ్ ఇన్స్పెక్టర్ అధ్యక్ష. నేను రాగానే ఒక మీటింగ్ వేసి కలెక్టర్ పిలిస్తే నేను ఎక్కడ తిరగనండి, ఎన్ని హోటల్ తిరగమంటారు, జిల్లా అంతా తిరగాలంటే నా వల్ల అవుతలేదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది మనం డబ్బుతో ఖర్చు పెట్టేది కదా అధ్యక్ష, అజమాయిషీతో కూడింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం మన గౌరవ సభ్యులకి, మంచి ప్రభుత్వానికి ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. దేవుడి ప్రసాదం గురించి నానాజీ గారు చెప్పారు అధ్యక్ష. దాని గురించి ఇంకా పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నెయ్యిలో గొడ్లు కావు అధ్యక్ష. తిని పుచ్చకాయలు కూడా కలర్ కలుపుతున్నారు అధ్యక్ష. మరి అలాంటి వాటి మీద మనం ఏ నిర్ణయం తీసుకున్నామని కూడా మరి మన ప్రజలకు తెలియజేయాలి. అధికారులు ఈ రోజు నుంచి కూడా అప్రమత్తం చేయాలని కూడా నేను మీకు గౌరవ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. 40 రోజులు కానీ టేస్టింగ్ సాల్ట్ తింటే కిడ్నీ పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ టేస్టింగ్ సాల్ట్ అనేది బ్యాన్ చేశారు అధ్యక్ష చైనాలో. అది ఇండియా తీసుకొచ్చి దాన్ని ప్రతి హోటల్స్ లోను, ప్రతి వంటలోనూ వాడుతున్నారు అధ్యక్ష. దయించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. చాలా ముఖ్యమైన విషయం. నేను గౌరవ సభ్యులు పంతం నానాజీ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. చాలా ముఖ్యమైన ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. అదేవిధంగా బులిశెట్టి శ్రీనివాసులు గారిని కూడా నేను అభినందిస్తున్నాను. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.